సౌత్ హీరోయిన్స్ లో సాయి పల్లవికి మంచి పేరుంది. ఫిల్మ్ ఇండస్ట్రీలోనికి వచ్చిన అతి తక్కువ కాలంలోనే స్టార్ హీరోయిన్ గా ఎదిగారు. తన అందం, అభినయంతో విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకున్నారు. అంతేకాకుండా తన డాన్స్ తో ఎంతో మందిని మెస్మరైజ్ చేసింది ఈ న్యాచురల్ బ్యూటీ. ఫిదా మూవీతో టాలీవుడ్ ఇండస్ట్రీలోనికి అడుగుపెట్టిన ఈ అమ్మడు ఫస్ట్ మూవీతోనే తెలుగు ఆడియన్స్ ని అట్రాక్ట్ చేశారు. వరుస సక్సెస్లను సాధిస్తూ మోస్ట్ వాంటెడ్ హీరోయిన్ గా మారిపోయింది. అయితే ఈ బ్యూటీ ఖాతాలో మరో అరుదైన అవార్డు వచ్చి చేరింది. ఇంతకీ న్యాచురల్ బ్యూటీకి దక్కిన అవార్డు ఏంటో ఈ స్టోరీలో చూద్దాం. చెన్నై ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్లో సాయి పల్లవి, విజయ్ సేతుపతి అద్దరగొట్టేశారు. అమరన్ మూవీకి గాను సాయి పల్లవికి ఉత్తమ నటిగా అవార్డునిచ్చారు. ఇక మహారాజా మూవీలో యాక్టింగ్కు గాను విజయ్ సేతుపతికి బెస్ట్ యాక్టర్ అవార్డు ఇచ్చారు. వీటితో పాటు ఈ ఇయర్ వచ్చినటువంటి ది బెస్ట్ మూవీలకి అన్ని విభాగాల్లో అవార్డులిచ్చారు. బెస్ట్ సినిమాగా అమరన్ మూవీ, రెండవ బెస్ట్ మూవీగా లబ్బర్ పందు, అలాగే బెస్ట్ మ్యూజిక్ డైరెక్టర్గా అమరన్ మూవీకి గాను జీవి ప్రకాష్కు వచ్చింది. అమరన్ సినిమాటోగ్రఫర్, ఎడిటర్లకు అవార్డులు దక్కాయి. సహాయ నటుడిగా లబ్బర్ పందులో చేసిన దినేష్కు వచ్చింది. వెటాయన్ మూవీలో దుషారా రోల్కి గాను ఉత్తమ సహాయ నటిగా అవార్డొచ్చింది. వాలయ్ మూవీలో యాక్ట్ చేసిన బాలనటుడైన పొన్వెల్కి బెస్ట్ యాక్టర్గా అవార్డొచ్చింది. ఇక స్పెషల్ జ్యూరీ కేటగిరీలో వాలయ్ తీసిన మారీ సెల్వరాజ్కు, అలాగే తంగలాన్ మూవీ తీసిన పా రంజిత్కు అవార్డులొచ్చాయి. ఇక అవార్డు రావడం తనకెంతో సంతోషంగా ఉందని డైరెక్టర్ అన్నారు. ఈ ఇయర్ ఎన్నో గొప్ప చిత్రాలొచ్చాయి. ఎంతో పోటీ ఉన్నా కూడా తనకు ఈ అవార్డు వచ్చిందన్నారు. తనకు చాలా ఆనందంగా ఉందన్నారు. ముకుంద్ కుటుంబ సభ్యులు, ఆయన భార్య చూపించిన ప్రేమ, ఇచ్చిన సపోర్ట్ వల్లే అంత బాగా నటించగలిగానని, అభిమానుల ప్రేమ వల్లే ఈ అవార్డు వచ్చిందని తెలిపారు. దేశం కోసం ప్రాణాలు అర్పించే ఓ జవాన్ స్టోరీ ఇది. ఈ కథను అందరూ కలిసి సక్సెస్ చేశారు. రాజ్ కుమార్ వంటి డైరెక్టర్లే ఇలాంటి స్టోరీస్ను ఆడియన్స్కు అందించగలరని సాయి పల్లవి చెప్పుకొచ్చింది. అమరన్ మూవీ కోలీవుడ్లో దుమ్ము లేపింది. అలాగే టాలీవుడ్లోనూ అమరన్ బ్లాక్ బస్టర్ అయింది. అమరన్ సినిమా వరల్డ్ వైడ్గా 300 కోట్లకు పైగా కలెక్ట్ చేసి శివకార్తికేయన్ స్టార్డమ్, మార్కెట్ను పెంచేసింది. ఇక ఈ మూవీ డైరెక్టర్ రాజ్ కుమార్ ప్రజెంట్ ధనుష్తో మూవీ చేస్తున్నారు. చూడాలి మరి ఈ సినిమాకి ఆడియన్స్ నుంచి ఎలాంటి స్పందన వస్తుందనేది.